థ్యాంక్ యూ. ఓకే, సరే. ఇవాళ ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ బై హనీమన్ గారు 291 అఫారిజం. హనీమన్ గారు ఎంత క్లియర్గా ఒక గ్రంథాన్ని పరిపూర్ణం చేస్తున్నారో చూడండి ఒకసారి. 291. Baths of pure water prove themselves partly palliative, partly as homeopathic serviceable aids in restoring health in acute disease as well as in convalescence of cured chronic patients with proper consideration of the conditions of convalescence. Okay, ఏం చెప్తున్నారు ఇక్కడ? బాస్ ఆఫ్ ప్యూర్ వాటర్, నీటి స్నానం కూడా చాలా రోగాల్లో, చాలా వ్యాధుల్లో చికిత్సగా పనిచేస్తుంది అని హనీమన్ గారు రికమెండ్ చేయడం జరిగింది. పార్ట్లీ యాజ్ పాలియేటివ్, కొన్నిట్లా ఉపశమనాన్ని ఇస్తుంది. పార్ట్లీ యాజ్ ఏ క్యూరేటివ్, కొన్నిట్లో వ్యాధిని తగ్గిస్తుంది. పార్ట్లీ యాజ్ ఏ హోమియోపతి సర్వీసబుల్ ఎయిడ్స్, హోమియోపతి మంది ఇచ్చిన తర్వాత కూడా ఇట్ విల్ ఎయిడ్, ఇట్ విల్ నాట్ డిస్ట్రాయ్. అది చెప్తాను ఇక్కడ. హోమియోపతి మంది ఇచ్చినాం కదా, ఆయుర్వేదంలో మీరు బాత్స్ అవి వాడుతున్నారు అంటే వద్దు అనొద్దు. ఒకవేళ ఎవరైనా మంచిగా ఉండి కరెక్ట్గా చేస్తా ఉంటే చేయించుకోవచ్చు. అది ఇక్కడ చెప్పింది. పార్ట్లీ యాజ్ హోమియోపతిక్ సర్వీసబుల్ ఎయిడ్స్ ఇన్ రిస్టోరింగ్ హెల్త్, ఎక్కడెక్కడ పనికి వస్తుంది అది కూడా చెప్తున్నారు. ఎక్యూట్ డిసీజెస్, తరుణ వ్యాధుల్లో బాగా ఈ యొక్క స్నానాలు పనికి వస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఇన్ కన్వాలెసెన్స్ ఆఫ్ క్యూర్డ్ క్రానిక్ పేషెంట్స్, దీర్ఘవ్యాధి తగ్గిన తర్వాత ఇంకా వీక్నెస్లు కానీ ఇవన్నీ సరి కావట్లేదు, లేకపోతే ఇంకా అప్పటి నుంచి ఇంకా అప్పటి యొక్క శక్తి రావట్లేదు సార్ అంటారు. అంతకుముందు ఎట్లా ఉన్నానో దాని తర్వాత నుంచి టీబీ వచ్చినప్పటి నుంచో దాని తర్వాత నుంచో ఇంకా అప్పటి మనిషిని కాలేకపోయినాను సార్ అంటే అప్పుడు ఈ బాత్స్ రికమెండ్ చేయొచ్చు. As well as convalescent of cured chronic patients with proper consideration of the conditions of convalescent and temperature of bath, నీటి యొక్క వేడి, అవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు మనకు. ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ బాత్ ఎంత ఉండాలి, నీళ్ళ యొక్క వేడి, ఇట్స్ డ్యూరేషన్ అండ్ రిపిటేషన్, ఎంతసేపు చేయాలి, 10 నిమిషాలు చేయాలా, 5 నిమిషాలు చేయాలా, లేకపోతే హాఫ్ అన్ అవర్ చేయాలా, ఇది ఒక శాస్త్రం. అది ఇక్కడ చెప్పింది. అండ్ రిపిటేషన్, ఎన్నిసార్లు ఒకసారి చేయాలి. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ట్రీట్మెంట్ బై బాత్స్, స్నాన చికిత్స. అందుకని మార్నింగ్ ఇవాళ ఎందుకు లేట్ అయిందంటే కూడా నేను మాస్టర్ గారు ఇచ్చిన ఆయుర్వేదం అనే బుక్ ఉంది, అందులో బాత్స్ గురించి ఏమైనా ఇచ్చారేమో అని చూడడానికి వెతకడానికి చూసాం కానీ దొరకలేదు నాకు, అంటే ఆ బుక్ దొరకలేదు, అందుకే లేట్ అయింది. ఓకే, డ్యూరేషన్ అండ్ రిపిటేషన్, బట్ ఈవెన్ ఇఫ్ వెల్ అప్లైడ్, ఎవరి దగ్గర ఉంటే ఒకసారి చూడండి. అలా స్నానాల గురించి ఏమైనా ఇచ్చారో ఒకసారి చూడండి. ఎవరి దగ్గర మా శ్రీకారు ఇచ్చిన ఆయుర్వేదం అనే బుక్. డ్యూరేషన్ అండ్ రిపిటేషన్, బట్ ఈవెన్ ఇఫ్ వెల్ అప్లైడ్, they brings only physically beneficial changes in the sick body. అవి ఏం చేస్తాయి? సిక్ బాడీకి ఫిజికల్గా కొంచెం ఉపశమనాన్ని ఇస్తాయి. ఇన్ themselves they are no true medicine, అది అందులో మందు ఏమీ లేదు కనుక మన హోమియోపతి మందుని ఏది పాడు చేయదు. అందుకని అందులో మందు లేదు, ప్యూర్ వాటర్ అన్నారు. అందుకని ఫస్టే అందులో మందు ఏం లేదు కనుక మీరు వాటిని హోమియోపతి ఎయిడ్గా, హోమియోపతితో పాటుగా వాడుకోవచ్చు అని ఎవరు చెప్తున్నారు? హనీమన్ గారు చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, beneficial changes in the sick body in themselves they are no true medicine. The lukewarm baths at 25 to 27 degrees Celsius serve to rouse the
slumbering sensibility of fiber in the apparent dead, frozen, drowned, suffocated, which benumbed the sensation of the nerves. ఎక్కడైతే తిమ్మిరి బట్టి ఆల్మోస్ట్ కూల్ అయిపోయి శరీరం చల్లబడిపోయింది అనుకో, అప్పుడు లూక్ వామ్ వాటర్ అంటే గోరెచ్చ నీటి స్నానం 25 to 27 డిగ్రీ స్నానం సెల్సియస్ స్నానం చేయొచ్చు. సో ఓన్లీ పాలియేటివ్, స్టిల్ దే ఆఫెన్ ప్రూవ్ దెమ్సెల్స్ సఫిషియెంట్లీ యాక్టివ్. ఇది పాలియేషనే కదా, వాడు మొత్తం బీనం అయిపోయినాడు, చల్లగా అయిపోయినాడు అంటే వెన్నీళ్ళు పోయడం ఏంటి, సారూప్య ఔషధ విధానం కాదు అక్కడ. కాకపోతే అక్కడ పాలియేషన్ చేయాలి కనుక ఆల్రెడీ అందుకని అక్కడ రౌస్ చేయడానికి, వాటర్ ఫాల్స్ రౌస్ చేయడానికి వెచ్చ నీళ్ళు పోయడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ పాలియేటివ్, స్టిల్ దే ఆఫెన్ ప్రూవ్ దెమ్సెల్స్ సఫిషియెంట్ యాక్టివ్, ఎస్పెషలీ వెన్ గివెన్ కంజంక్షన్ విత్ కాఫీ, రబ్బింగ్ విత్ హ్యాండ్స్. కాఫీ ఇచ్చి గోరెచ్చని స్నానం చేయించడం, అయిన తర్వాత కాళ్ళ చేతులకి మర్దించడం, ఇవి చేయొచ్చు. దే మే గివ్ హోమియోపతిక్ ఎయిడ్ ఇన్ కేసెస్ వేర్ the irritability is very unevenly disturbed and accumulated too unevenly in some organs, as is the case in certain hysteric spasms and infantile convulsions. ఇవి ఎలాంటి వాళ్ళ ఉపయోగపడతాయి? ఇది గోరెచ్చ నీళ్ళు, కాఫీ ఇచ్చేసి రబ్బింగ్ చేయడం, ఇవన్నీ ఉపయోగపడతాయి. irritability is more and energy is uneven. నెక్స్ట్ ఫిట్స్ కేసెస్లో కూడా ఈ బాత్స్ ఉపయోగపడతాయి, గోరెచ్చ నీళ్ళు స్నానం. ఇన్ ది సేమ్ వే కోల్డ్ బాత్స్ టు 6 degrees Celsius in persons cured medically of chronic diseases with deficient of the vital heat act as a homeopathic aid. ఎక్కడైతే వైటల్ ఫోర్స్ లేకపోతే వైటల్ హీట్, శరీరం యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉందో అక్కడ చన్నీటి స్నానం చేయించమంటున్నాడు 6 degrees Celsius. అప్పుడు ఉష్ణం శీతలం అన్నట్టుగా. అప్పుడు అంటే మరీ కోల్డ్ అయితేనే వెచ్చనీళ్ళు డెడ్ అయిపోతాయి. ఇక్కడేంటి, ఇక్కడ డెఫిషియన్స్ ఆఫ్ వైటల్ హీట్ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా చేయించమంటున్నాడు. యాక్ట్ యాజ్ హోమియోపతిక్ ఎయిడ్ లాగా పనికొస్తుంది. బై ఇన్స్టాంటేనియస్ అండ్ లాటర్ విత్ repeated immersion, they act as a palliative restoration of the tone of the exhausted fiber. బాగా ఫైబర్స్ అన్ని అంటే శరీరం యొక్క నరాలు, మజిల్స్, కండరాలు అవన్నీ కూడా బాగా ఎగ్జాస్ట్ అయ్యి వదులుగా అయిపోయినప్పుడు అప్పుడు చల్లని స్నానం చాలా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ఫర్ దిస్ పర్పస్ సచ్ బాత్స్ ఆర్ టు బి యూజ్డ్ ఫర్ మోర్ దాన్ మొమెంటరీ డ్యూరేషన్. అంటే ఒకసారి కూడా కొంచెం ఎక్కువసేపు చేయొచ్చని. రాదర్ ఫర్ మినిట్స్ అండ్ ఆఫ్ గ్రాడ్యువల్లీ లోవర్ టెంపరేచర్, దే ఆర్ పాలియేటివ్, విచ్ సిన్స్ it acts only physically, has no connection with the disadvantage of the reverse action or to be feared afterwards, as takes place with dynamic medicinal palliatives. ఇవి హోమియోపతిక్ మందులు మనం ఇచ్చే వాటిలో ఎలాంటివి యొక్క డిస్టర్బెన్స్ చేయదు. ఎందుకు? దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్, బాత్స్ ఆర్ ఫిజికల్. సో మీరు ఈ నీటి స్నానాన్ని రికమెండ్ చేయొచ్చు అని చెప్తున్నారు హనీమన్ గారు. యాజ్ ఏ హోమియోపతిక్ ఎయిడ్, ఆ మంది ఇచ్చుకుంటే ఇది కూడా చేయొచ్చు. చల్లనీళ్ళేమో బాగా శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేయడానికి సారూప్య ఉష్ణ ప్రక్రియ ద్వారా చన్నీటి స్నానం చేయొచ్చు ఒకటి. రెండోది when the exhausted fibers, tone of the exhausted fibers, కండరాలు అవన్నీ కూడా బాగా వీక్ అయిపోయినప్పుడు, కండరాలు వీక్ అయిపోయినప్పుడు కూడా ఏం చేయొచ్చు, ఈ చన్నీటి స్నానం చేసినప్పుడు ఏమవుతాయి, అవి కండరాలు గట్టిపడతాయి. అందుకని అప్పుడు కొంచెం ఎక్కువసేపు చేయడము,
ఎక్కువసేపు చన్నీలో ఉంచడం. మామూలుగా మనం ఏం చేస్తాం, తోలు తెలుసు కదా, చెప్పులు కానీ తోలు కానీ నీళ్ళలో పెడితే ఏమవుతుంది, గట్టి అవుతుంది. అవునా, సాగినవైతే వాళ్ళు నీళ్ళని ఎందుకు నానబెడతారు, తోళ్ళు చేసే ముందు అవి గట్టిపడి కొంచెం స్ట్రాంగ్ అయిపోతాయని. అందుకని అట్లా మనది కూడా తోలే కదా, అందుకని చన్నీటి స్నానం చేయడం వల్ల ఆ మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో, టోన్ ఆఫ్ ది ఎగ్జాస్టెడ్ ఫైబర్స్ అన్నాడు, బలహీనంగా అయిన యొక్క ఫైబర్స్, నరాలు మళ్ళీ గట్టిపడతాయి. అదనమాట ఇక్కడ మనకు హనుమాన్ గారు ఇచ్చింది, మాస్ గారు ఇచ్చిన వివరణ ఒకసారి చదువుకుందాం. స్వచ్ఛమైన జలముతో స్నానం చేయించడం వలన రోగికి కొంత బాధోపశమనము, కొంత సారూప్య వైద్య ప్రక్రియ కూడా జరుగును. కొంత ఉపశమనము, కొంత సారూప్య వైద్య ప్రక్రియ రెండు జరుగుతాయి అంటున్నారు. సారూప్య వైద్య ప్రక్రియ అంటే హోమియోపతికి కూడా పనికి వస్తుంది. ఇవి త్వరగా ఆరోగ్యం చక్కబాటకు సహాయపడును. తర్ణ వ్యాధుల వైద్యం నందు దీర్ఘ వ్యాధుల వైద్యమైన తర్వాత కోలుకొనుట ఎందును ఇవి ఉపయోగించును. అక్యూట్ డిసీజ్లో కానీ, ఆఫ్టర్ వెన్ ద వీక్నెస్ ఈస్ ప్రెసెంట్ ఆఫ్టర్ క్రానిక్ డిసీజ్, కన్వాలిసెన్స్ పీరియడ్ అంటారు దాన్ని. శరీరం దీర్ఘ వ్యాధులు తగ్గిన తర్వాత ఉండే నీరసాలు ఎన్ని రోజులు తగ్గకపోతే కూడా ఈ యొక్క స్నానాలు చేయించవచ్చు. దీర్ఘవ్యాధుల వైద్యమైన తర్వాత కోలుకొంట ఎందు ఇవి ఉపయోగించును. కోలుకొనుచున్న వాని దేహ పరిస్థితిని బట్టి స్నానం చేయించవలను. రోగి స్థితికి అనుకూలంగా నీటి ఉష్ణత, స్నానం చేయించు కాలము, రెండు స్నానముల మధ్య వ్యవధానము నిర్ణయించవలను. రోగి స్థితికి అనుకూలంగా వాళ్ళ యొక్క రోగి యొక్క కండిషన్ని బట్టి ఎంతసేపు చేయించాలి, ఎంత వెచ్చగా ఉంచాలి, చల్లగా ఉంచాలన్నా వెచ్చగా ఉంచాలనేది ఒక కేసులో అలాగా ఉంటుంది. దాన్ని బట్టి పోవాలి అని చెప్తున్నాడు. చిన్నగా అనుకూలంగా వాడను వీని వల్ల కలుగునది రోగి భౌతిక శరీరం సంబంధించిన అనుకూలం మాత్రమే. హనుమాన్ గారు ఏం చెప్తున్నారు, ఇది ఓన్లీ ఫిజికల్ ఎంటిటీ, ఫిజికల్ బాడీకి మాత్రమే ఇది సంబంధించింది. స్వయంగా వారి ఎందు వైద్య ప్రక్రియ ఎట్టిను లేదు, అందులో ఏమి మెడిసినల్ సబ్స్టెన్సెస్ లేవు కనుక డిస్టర్బ్ కావని. చనిపోయినట్లు కనిపించే వారు నరముల చైతన్యం మందత కొని ఉండును. అట్టి వారు చనిపోయినట్లు కనిపించే వాళ్ళంటే ఆల్మోస్ట్ డెడ్, అటువంటి కేసెస్లో అట్టి వారిలో కొనికిపాటు పడుచున్న చైతన్యమును మేల్కొనుటకు గోరువెచ్చని నీటిలో స్నానమును 25-27 డిగ్రీ సెల్సియస్ పనికి వచ్చును. అటువంటి గోరెచ్చని నీళ్ళు చల్లితే కాసేపటికి ప్రాణశక్తి వెలుకొల్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కేవలం ఉపశమనంని కలిగించినను, ముఖ్యంగా రోగి కాఫీ ఇచ్చి చేతులతో దేహము తోముచు స్నానం చేయించినచో చక్కని చురుకుదనము కలిగించును. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ వేరే వస్తుంది, ఆ తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ హనుమాన్ గారు చెప్పింది ఏంది, చక్కని కాఫీ ఇచ్చి అంటే గోరెచ్చని కాఫీ ఇచ్చి వెంటనే గోరెచ్చని స్నానం చేసి మంచిగా మసాజ్ చేస్తే తగ్గిపోతాయని చెప్తున్నారు. శరీరము చైతన్య ప్రకోపం ఆయా భాగములలో ఎగుడు దిగుడుగా కిక్కిరిసి ఉన్నను, కొన్ని అవయములో ఎక్కువగా సమ్మర్థం కలిగి ఉన్నను. ఈ స్థానంలో సారూప్య సాధనము కలిగిను. ఒకదారి ఎక్కువ ఒకదారి తక్కువ ఉన్నప్పుడు ఇవి సెట్ చేస్తాయి. ముఖ్యంగా హిస్టీరియా వ్యాధిలోను, చిన్న బిడ్డ చేష్టలను వ్యాధిలోను కలిగిన బిగింపులను సరళ చేయును. హిస్టీరియా పిచ్చెక్కినట్టు చేస్తారు వాళ్ళకు కూడా ఈ స్నానాలు పనికొస్తాయి. ఎందుకని వాళ్ళకి సన్నీళ్ళు చల్లుతూ ఉంటారు వాళ్ళు, అవునా లేదా? హిస్టీరియా వ్యాధిలోను, చిన్నబిడ్డ చేష్టలలో వ్యాధిలోను కలిగిన బిగింపులను సరళ చేయను. ఇవి గోరెచ్చని స్థానంలో ఉపయోగములు. గోరెచ్చని నీళ్ళ ఇట్లా వాడుకోవచ్చు. ఇది గోరెచ్చని నీళ్ళు ఎప్పుడు బాగా కంప్లీట్గా డెడ్, ఆల్మోస్ట్ డెడ్ అయినప్పుడు గోరెచ్చని నీళ్ళు స్నానం చేయించవచ్చు. రెండోది బాగా వీక్ అయినప్పుడు అప్పుడు కూడా చేయొచ్చు. మూడవది ప్రాణశక్తి ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు, ఒకదారి ఎక్కువ ఒకదారి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇవి అప్పుడు కూడా ఇది రికమెండెడ్ అనమాట. ఇది గోరెచ్చని నీళ్ళు స్నానం. హిస్టీరియా వ్యాధి ఎక్కువగా ఉన్న వల్ల కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది గోరెచ్చని నీటి స్నానం. చిన్నపిల్లలు ఫిట్స్ వచ్చే వాళ్ళ కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఇది నెక్స్ట్. అనే విధంగా చన్నీటి స్నానం కూడా ఉపయోగం. నెక్స్ట్ కోల్డ్ బాత్ చెప్తున్నాడు. ఇంతకుముందు హాట్ బాత్ చెప్పినాడు, ఎక్కడెక్కడ వరకు వస్తున్నాయి. కోల్డ్ బాత్ చెప్తున్నారు. 10 to 6 degrees రూమ్ సామర్థ్యం, రూమ్ టెంపరేచర్ ఉష్ణోగ్రత నీటితో స్నానము దీర్ఘ వ్యాధులందు ఔషధ సేవనం చేసిన వారికి ఉపకరించును. జీవశక్తి పుట్టించు వేడిమి తక్కువ ఉన్నప్పుడు ఈ చన్నీటి స్నానంలో ఆరోగ్యం కనుక సహకరించును. లోపల ఎక్కువ వెచ్చనం లేదు, మామూలుగా ఉంది అన్నప్పుడు సారూప్య వచ్చిన ప్రక్రియ ద్వారా చన్నీటి స్నానం చేస్తే మళ్ళీ వెచ్చవుతారని. ఆకస్మికంగా చన్నీరు చల్లుటయో తర్వాత నీకు పర్యాయములు చన్నీటితో మునుగుటయో బడలిన పట్టుదప్పిన దేహదాదుల పుష్టి సమకూర్చుటయో పనికి వచ్చును. అందుకని వెనకటి వాళ్ళు చన్నీటి స్నానం కూడా చెప్తారు, అభ్యంగన స్నానం, నిత్యాభ్యంగం అది చెప్తారు, మళ్ళీ వస్తుంది చెప్తాను. చన్నీటితో మునుగుటయు కదా, మనం అందరం కూడా నదీ స్నానం చేస్తాం, చాలా ముఖ్యం అండి నదీ స్నానం, గుర్తుపెట్టుకొని. ఇది ఒక వైద్య ప్రక్రియ. నదీ స్నానంలో అది పారే జలంలో చాలా ప్లెంటీ ఆఫ్ ప్రాణం ఉంటుంది, అక్కడ అభ్యంగన స్నానం అవుతుంది. అందుకని అది మొత్తం బాడీ గ్రహిస్తుంది. అందుకని దాన్ని హెసిటేట్ చేయద్దు, ఎక్కువ పడదు. అభ్యంగన స్నానం కంపల్సరీ చేయాలి. నదీ స్నానం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టరాదు, ఎందుకు అక్కడ ప్లెంటీ ఆఫ్ ప్రాణం ఉంటుంది. పట్టుతప్పిన దేహదాతుల పుష్టిని సమకూర్చుటకు పనికి వచ్చును. దీని ఉపయోగము కలగవలనన్న కొద్ది నిమిషంలో స్నానం చేయటం చాలదు. ఇది కోల్డ్ బాత్ అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నాను. ఉష్ణోగ్రత క్రమంగా తగ్గించు స్నానం చేయించుంటయు కొన్ని నిమిషాలు మాత్రమే చన్నీటి స్నానం చేసి వచ్చుటయు ఎక్కువ ఉపయోగించవు. ఉపశమనం మాత్రం కలుగును, ఉపశమనం మాత్రమే వస్తుంది. ఎట్లయినా వీని ప్రభావం కేవలం భౌతికమే కనుక ఔషధముల విషయంలో వలె ప్రతిక్రియా ప్రభావం నందని కష్ట నష్టములను కలుగునని భయపడనక్కర్లేదు. అందులో మెడిసిన్స్ ఏమి ఉండవు కనుక, ప్యూర్ వాటర్ కనుక అది మన మెడిసిన్స్ ఏమి హోమియోపతి మెడిసిన్స్ని డిస్టర్బ్ చేయవు అని హనుమాన్ గారు మనకి స్నానముల గురించి అపార్జంలో చిట్ట చివరి అపార్జంలో 291 చెప్పడం జరిగింది. దాని వివరణ మాస్టర్ గారు ఆయుర్వేద ద్రష్ట, అందరికీ మార్గదర్శకుడు, ఆయన ఇచ్చిన వివరణ చాలా బాగుంటుంది, అది విందాం. హీ నోస్ బోత్, అందుకని చాలా బాగుంటుంది. ఇంకా స్నానముల విషయంలో హనుమాన్ గారు ప్రతిపాదించిన విషయంలో ఆయుర్వేద శాస్త్రకారుల కొన్ని భేదములు కనిపించున్నవి. ఇట్లే దేహమునకు ఔషధమునకు మర్దించిన చెప్పిన చావులందును భేదం ఉన్నది. ఓకే, మసాజ్లోను బాత్స్లో కానీ ఆయుర్వేదంలో కొన్ని అడ్వాన్స్డ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇతని దృష్టిలో స్నానము ముఖ్యమైన వైద్య ప్రక్రియ ఒకటి కాదు, ప్రక్రియ కూడా మిక్కిలి స్వల్పం. హనుమాన్ గారు చెప్పింది చాలా తక్కువ వైద్య ప్రక్రియ గురించి. ఆయుర్వేదం అభ్యంగనం అన్నది ఆరోగ్య రక్షణకు ఆవశ్యకమైన ప్రక్రియ. అందుకే రోజు స్నానం ఎందుకు చేస్తారు? మైల పోవడానికి, దుమ్ము పోవడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. స్నానం రోజు చేసేది దేనికోసం? వైటల్ ఫోర్స్ యొక్క రిజంక్షన్, అంటే వైటల్ ఫోర్స్ బాగా వృద్ధి చెందుతుంది, యాక్టివేట్ అవుతుంది, అందుకోసం అనమాట. ఆయుర్వేదం అభ్యంగన స్నానం అన్నది, అభ్యంగన స్నానం అంటే ఎవరైనా చెప్తారా? మొత్తం అన్ని అంగములు, తల నుంచి మొత్తం శరీరం మొత్తం స్నానం అంటే శరీరం మొత్తం స్నానం అని. అభ్యంగనం అన్నది ఆరోగ్య రక్షణకు ఆవశ్యకమైన ప్రక్రియ, చాలా అవసరం. దీనివలన మిగిలిన వారికి కలిగిన రోగములు నిత్యాభ్యంగనమున చేయవానికి కలుగవనట అనుభవ సిద్ధము. రోజు తలస్నానం చేసేవాడికి ఏ రోగాలు రావంటున్నారా? ఇకే గారు రోజు తలస్నానం చేస్తే చాలా మంచిది. నిత్యాభ్యంగన స్నానం, నిత్యాభ్యంగనం చేయవానికి కలగవనుట. దీనివలన మిగిలిన వారికి కలిగిన రోగములు నిత్యాభ్యంగనం చేయవానికి కలగవనుట అనుభవ సిద్ధం. అంతేకాదు కన్నులు, ముక్కులు, గొంతుగా, చెవులు, శిరస్సు చిరకాలము దృఢత్వం నిలిచి ఉండును. ఇటీవల దృఢత్వంగా ఉంటుంది. వీని గల రోగములు కూడా అభ్యంగన ప్రక్రియతో నశించును. ఈ యొక్క ఈఎన్టీ డిసీజెస్ అన్ని కూడా అభ్యంగన స్నానంతో పోతాయంట. వేడి నీళ్ళు స్నానం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. అందుకని గొరచ్చి నీళ్ళు స్నానం చేయాల. తీవ్ర జ్వరాదులతో ఆయుర్వేదంలో కేవలం స్నానం ఒక్కడే చక్కని వైద్య ప్రక్రియ. ఎక్కువ బాగా జ్వరాలు ఉన్నాయనుకో, ఆయుర్వేదంలో ఏం వైద్యం చేస్తారు తెలుసా?
స్నానాలు చేయిస్తారంట. తీవ్ర జ్వరంతో బాధపడడానికి అది ఏ జాతి జ్వరమైనను దేహంలో నువ్వులను రాచి ఒక చెంచా పేరిని నెయ్యి తినిపించి గ్లాసుడు వేనీళ్ళు తాగించి వేనీటి స్నానం చేయించిన చికిత్సలో చక్కని సారూప్యం సిద్ధించును. జ్వరము తగ్గుట మాత్రమే కాక వ్యాధి మొత్తం నివారణ మగును. టైఫాయిడ్, న్యూమోనియాలో కూడిన తీవ్ర జ్వరాదులను డెలీరియం సంధి లక్షణాలతో కూడిన అభ్యంగన ప్రక్రియతో నివారణ మగునని విషయమున వందల కొద్ది ఉదాహరణ మా తండ్రి గారి వైద్యమున మేము ఎరుగుదుము. దీన్ని ప్రయోగం చూశానండి. ఒకసారి ఏమైంది, బాగా జ్వరం ఉంది, మందు ఇచ్చినా కూడా తగ్గట్లేదు. నాకే యాస్ట్రక్ వచ్చింది. అప్పుడు ఇంకా మెడిసిన్ అయిపోయిందో కాలేదు. అప్పుడు చదివిన్నాను నేను. బాగా పేరిన నెయ్యి అంటే మంచి రవ్వలుగా ఉంటుంది అనమాట, మంచి నెయ్యి. అది నోట్లో పెట్టుకొని చాలా గోరెచ్చని తాగి వేడివేడి నీరు స్నానం చేసిన. అంటే బాగా 102 ఫీవర్. అది చేసిన తర్వాత చాలా కూడా తగ్గిపోయింది. అంటే ఫస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రం బాగా స్నానం చేసి రాగానే చాలా నీరసం అనిపించింది. కొంచెం రెస్ట్ తీసుకోగానే కంప్లీట్ తగ్గిపోయింది జ్వరం. అది అక్కడ ఆయుర్వేదంలో జరిగే ప్రక్రియ చెప్తున్నారు ఇక్కడ. అది చేసే ప్రక్రియ ఆయుర్వేదంలో శరీరానికి నువ్వులను రాసుకొని, ఈకే గారు కూడా చాలాసార్లు మోతిగూడెం క్లాసెస్లో నువ్వులను రాసుకోమని చెప్పేవారండి. ఈకే మా నాన్నగారు చెప్తారనమాట. మోతిగూడెం క్లాసెస్లో ఈ నువ్వులను రోజు రాసుకోవాలి. లేకపోతే నువ్వులను రాసి ఒక చెంచా పేరిన నెయ్యి తినిపించి, చెంచా పేరిన నెయ్యి, ఎందుకంటే పిల్లలకు కూడా తైలమర్దనం చేయొచ్చు, నువ్వులను రాయించు. పిల్లలకి ఏమైనా జ్వరాలు వచ్చినా లేకపోతే జలుబు దగ్గులు ఎక్కువ అవుతున్నా నువ్వులను రాయమని చెప్తాం. చాలా మటు తగ్గిస్తుందండి నువ్వుల నూనె. రాచి ఒక చెంచా పెరి నెయ్యి తినిపించి గ్లాసు వేడి నీళ్లు తాగించి వేడినీటి స్నానం చేయించినచో చికిత్సలో చక్కని సారూప్యం సిద్ధించును. బాగా వేడివేడి నీళ్ళు పోయాల. జ్వరం తగ్గడం మాత్రమే కాక వ్యాధి మొత్తం నివారణ అవ్వను. జ్వరం తగ్గుతుంది, వ్యాధి కూడా తగ్గుతుంది. టైఫాయిడ్, న్యూమోనియా ఇలాంటి వాటన్నిటిలో కూడా ఇది మా నాన్నగారు చేస్తుంటే మేము చూసినామని ఈకే గారు చెప్పడం జరుగుతుంది. ఔషధమును తైలమున ఘృతముల రూపమున మాలీచునకు అభ్యంగనమునకు వాట ఆయుర్వేద వివిధ చికిత్సల ప్రక్రియల ప్రత్యేక పద్ధతిలో ఒకటి. ఏది ఔషధము తైలముల ఘృతమున రూపమున అంటే మెడికేటెడ్ ఆయిల్స్. మృత్సంజీని తైలం అనుకోవచ్చు. మనం ఎక్కువ మటుకు మృత్సంజీని తైలం వాడతాం. దాన్ని కూడా మాలిష్ చేయడం వల్ల మాలిష్ చేసి అభ్యంగన స్నానం చేస్తే ఇది చాలా మంచి ప్రక్రియ అని చెప్తాను. ఇది మసాజ్ విత్ హెర్బల్ ఆయిల్. నెక్స్ట్ అభ్యంగన స్నానం. ఒకసారి ఏమైంది, అందుకని మేము కేదార్నాథ్ పోతున్నప్పుడు, మేము చిన్నపిల్లలం అంటే ఇంటర్మీడియట్ అట్లా ఉందేమో మరి, అప్పుడు జనవరి మాసం గారు ఎంబడి పోతున్నాం. ఆయన కూడా సరదాగా మాతో పాటు నడుస్తున్నారు. ఆయన నడిచిన తర్వాత రాత్రి ఏమైంది, బాగా ఆయాసం వచ్చింది ఆయనకి. బాగా మధ్యలోనే అయిన తర్వాత అందరం ఏం చేసాం, రజాలు కప్పేసాం ఆయనకి. రజాలు కప్పిన తర్వాత కూడా ఆయనకి అసలు ఏమి స్పృహ రావట్లేదు, ఏం మాట్లాడలేదు, అట్లా పడుకొని పోయినారు. అప్పుడు నేను తైలం తీసుకపోతే మృత్సంజీని తైలం అది తీసుకుపోయినాను. నువ్వుల నూనె ఇద మీద అరికాలకు అరిచేతులకు బాగా మాలిష్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి అన్నారన్న. ఇంకా సరే పడుకోండి అని చెప్పేసి పడుకోబెట్టాం. అట్లాగే మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోయినారు. అంత ఉపయోగం అండి ఇది నువ్వుల నూనె తైలంతో రాయడం. నువ్వుల నూనె కానీ ఎంఎస్ తైలం కూడా చాలా ఉపయోగం. అరికాలకు రుద్దుకొని పడుకున్నాను అనుకో, రాత్రి కూడా మార్నింగ్ లేవగానే మొత్తం యాక్టివ్ అయిపోతాం. అందుకని జర్నీస్లో వాటి కూడా ఈ తైలమర్దనం చాలా ముఖ్యమైన వైద్య ప్రక్రియ. రాత్రి డే అంతా తిరిగి అలసిపోతారు కదా, అప్పుడు పిక్కలు కాళ్ళు లాగుతూ ఉంటాయి. అప్పుడు సాయంత్రం ఏం చేయాలా, తైలమర్దనం. పడుకుంటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఎంఎస్ తైలం, మృత్సంజీవి తైలం పిక్కలకి అరికాలకి రాసుకొని పడుకుంటే మార్నింగ్ వరకు మళ్ళీ ఫుల్ యాక్టివ్. ఆయిల్స్ విచ్ షుడ్ నాట్ కంటైన్ క్యాంఫర్ ఉండొద్దు. మనం ఎందుకు మందు వాడతాం కనుక, హోమియోపతి మందు వాడతాం కనుక కర్పూరం ఉండని తైలాలు వాడాలి. మెంథల్ లేని తైలాలు వాడాలి. ఓలిని వాటన్నిటిని కూడా ఇది మెంథాల్ ఉంటుంది. అందుకని అలాంటివి ఓలిని కానీ అలాంటివి ఏవి వాడద్దు మనం. అవి మెడిసిన్స్ని డిస్టర్బ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. జండుబామ్, అమృతాంజనం,
విక్స్ ఇవన్నీ కూడా మన మెడిసిన్స్ డిస్టర్బ్ చేస్తాయి. ఎందుకు? దే హ్యావ్ క్యాంఫర్ ఆర్ మెంథాల్. అలాంటివి కాకుండా మన ఎంఎస్ తైలం చాలా శ్రేష్టం. ఔషధం తైలముల మృతమున రూపమున మాలిషులకు అభ్యంగన వాట ఆయుర్వేద మందలి విద్య చికిత్స ప్రక్రియలో ఒకటి. స్నానము, దంతధావనము, తైలమర్దనము, అంజనము మున్నగున అంశములన్నీ ఆయుర్వేదమున ఆరోగ్యవంతుని దినచర్య కొరకు సవిశేషముగా శాసింపబడినవి. ఏవి? ఫస్ట్ స్నానము, ఫస్ట్ స్నానం కాదు, దంతధావనం, ఉదయం లేవగానే దంతధావనం, తర్వాత తైలమర్దనం, మంచి బాగా నూనె పెట్టి మాలిష్ చేసుకోవాలి, బాగా మాలిష్ చేసుకోవాలి రోజు కూడా. స్నానం, తర్వాత స్నానం. అంజనం, అంజనం అంటే కాట్క. మరి మొగలు పెట్టుకోవాలా? కాటుగా. అందుకని భారతీయ బాల శిక్షలు ఈకే గారు ఏం చేస్తారు? ఆడపిల్లలు కాటుకు కూడా పెట్టుకోవాలి అని రాస్తారు. తెలుసా ఎంత బాగుంటుందో ఆ సెంటెన్స్. భారతీయ బాల శిక్షలో ఉదయం లేవగానే ఏం చేయాలి అంటే దుస్తులు మాది పండ్లు తోముకోవాలి, స్నానం చేయాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవాలి అని చెప్పి తర్వాత ఆడపిల్లలు కాటుక కూడా పెట్టుకోవాలి అని చెప్తారన్నమాట. ఈ గారు చాలా బాగుంటుంది. భారతీయ బాల శిక్ష మన పిల్లలతో చదివించండి అట్లా అనమాట. అంజనం, ఆడపిల్లలు కాటుక పెట్టుకోవడం చాలా మంచిది. అది కూడా మంచి వైద్య ప్రక్రియ, గుర్తుపెట్టుకోండి. ఈ స్టైల్ కాదు, కళ్ళకి చాలా శక్తిని ఇస్తుంది. మొన్న అంశములు అన్నయ్యో ఆయుర్వేదం మరి భగవాలు పెట్టుకోవచ్చు అని తెలియదు మరి. అయితే మేము మాత్రం ఎగ్జామ్స్ టైంలో మాత్రం బాగా కళ్ళు మంటలు వేస్తుంటే మాత్రం పెట్టుకుని పడుకునేవాళ్ళం కాసేపు. ఎగ్జామ్స్ టైంలో కళ్ళు బాగా అలసిపోతాయి కదా, అప్పుడు మాత్రము కాటుక పెట్టుకొని పడుకొని కళ్ళ మీద ఆముదం, ఏది ఆముదం ఉంటుంది కదా, ఒక చెంచా ఆముదం తీసుకొని 2-3 చుక్కలు నీళ్ళు వేసి బాగా రంగటిచ్చి తెల్ల నురుసులాగా వస్తుంది. ఆ నురుసులాగా వచ్చేదాన్ని పతితో అద్ది కనురేప మీద ఇట్లా పెట్టుకొని పడుకునేవాళ్ళం. మార్నింగ్ లేచగానే ఫ్రెష్ అయిపోయి కళ్ళు. ఇంకా ఎగ్జామ్స్ బాగా అలసిపోయి చదువుతాం కదా, అదన్నిటిని కూడా తీసేస్తుంది. ఇంకోటి ఎండాకాలం కళ్ళు మంటగా ఉండేవి. ఎగ్జామ్స్ టైం ఆ టైమే మాకు. అందుకని అప్పుడు కూడా ఈ కాటుక పెట్టుకోవడం జరిగేది. అంటే చల్లదనం కోసమని చేసేవాళ్ళం. సరే, అంజనము మొన్న అంశములండి ఆరోగ్యవంతుని దినచర్య కొరకు సవిశేషంగా శాసించబడినవి చెప్పబడినవి కాదు. ఇకర్ వర్డ్స్ చాలా బాగుంటాయి. శాసించబడి చాలా క్లియర్గా చెప్తారు. అందరి ఆచారకాండ పాటించే వారికి తరతరముల వ్యాధులు నివారణ ఒకట అనుభవంకు సరిపడుచున్నది. ఈ యొక్క స్నానాలు, అభ్యంగన స్నానాలు చాలా ముఖ్యం అని చెప్తారు. అంతేకాక చనిపో క్షణం వరకును ఏ వ్యాధి సోకకుండా కూడా నేటికిని అవలంబించిన వారి ఎందుకు కనిపించున్నవి. ఈ యొక్క నిత్యాభ్యంగన స్నానము, దంతధావనము, తైలమర్దనము, నిత్యాభ్యంగన స్నానము, కాటుక ఇవన్నీ నిత్యం ఆచరించే వారికి చనిపోయే వరకు కూడా ఎలాంటి రోగాలు ఉండకుండా ఉండడం మేము గమనించున్నాము అని గారు రాశారు. చనివో క్షణములకు ఏ వ్యాధి సోకకుండా కూడా నేటికి అవలంబించిన వారి ఎందుకు కనిపించున్నది. ఇది అవలంబించిన వారి ఎందుకు కనిపించింది. మరి దంతధావనం ఎట్లా చేస్తున్నారు అందరు? మనం టూత్ పౌడర్తో వేలుతో చేయాల, బ్రష్తో కాదు. బ్రష్ పెట్టేసి ఇట్లా తోమడం కాదు, టూత్ పౌడర్ పెట్టేసి ఇట్లా యాక్చువల్గా బ్రష్లు రాగానే ముందు పుచ్చు పనులు ఎక్కువ లేవండి. ఎవరైనా ముసలి వేపడే పనులు పుచ్చిపోయినా అనేవాళ్ళం మేము. ఎప్పుడైతే బ్రష్ వాడడం ఇవన్నీ వచ్చాయో అప్పటి నుంచి ఇవి స్టార్ట్ అయ్యాయి. అందుకని ఇక మనకు మేము మార్నింగ్ లేవగానే మనకు నాగార్జున టూత్ పౌడర్ ఉంటుంది, కుటీర్ వాళ్ళది. ఆ పౌడర్ బాగా దంతధావనంగా మీరు వాడుకోవచ్చు, అది చాలా ముఖ్యం. అది వాడుతూ తర్వాత కావాలంటే రాత్రి పడుకునేటప్పుడు పళ్ళు క్లీన్ చేసుకోవడానికి బ్రష్ వాడుకోవచ్చు. పళ్ళ మధ్యలో నిరికింటే కదా పడుకునేటప్పుడు ఉత్త బ్రష్ ఇట్లా పైన కింది పైకి ఎట్లా, కింది పళ్ళు ఇట్లా ఈ డైరెక్షన్లో, పై పళ్ళు ఇట్లా ఈ డైరెక్షన్లో అట్లా క్లీన్ చేసుకొని మళ్ళీ పడుకోవచ్చు. బాగా నీటితో బుక్ నుంచి పడుకోవచ్చు. అప్పుడు దంతం చాలా బలంగా ఉంటాయి. అది ఇక్కడ చెప్పింది. దంతధావనము, తైలమర్దనము, అభ్యంగన స్నానం, నిత్యాభ్యంగన స్నానం. అది
అందరి ఆచారకాండ అయిపోయింది కదా. హోమియోపతి సిద్ధాంతమున వ్యాధి నిర్మూలనము, ముఖ్యంగా సోర నిర్మూలము మానవజాతికి ప్రసాదింపబడినది. కానీ మరల సోకకుండా కావలసిన మార్గమున ఈ శాస్త్రమునకు అవకాశం లేదు. దాని కొరకై ఆయుర్వేద విధానమును ఆశ్రయింపక తప్పదు. సోర నిర్మూలన చేస్తాం, సోర మళ్ళీ రాకుండా చేసే ప్రక్రియ హోమియోపతిలో లేదు. మరి ఎక్కడుంది? ఆయుర్వేదంలో స్వస్థ వృత్తంలో ఉంటుంది. అజీకే గారు చెప్పింది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆయుర్వేదంలో స్వస్థ వృత్త విధానం లేదా దైనందిన జీవితంలో ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలి, ఎట్లా పడుకోవాలి, నిద్రపోయేటప్పుడు ఎట్లా పడుకోవాలి, ఉదయం లేవగానే ఎట్లా చేయాలి, తైలమర్దనం ఎట్లా చేయాలి, దంతధావనం ఎట్లా చేయాలి, స్నానం ఎట్లా ఉండాలి, దీస్ ఆర్ ఆల్ అండర్ ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రక్రియ ఇవన్నిటిని మనకు ఆయుర్వేదంలో చాలా చక్కగా ఇచ్చినారు. వాటిని పాటించడం వల్ల మన ఆరోగ్యాలన్నీ చక్కగా ఉంటాయి. ఒకసారి మనం కూడా ఆయుర్వేద డాక్టర్తో ఆయుర్వేద దినచర్య అనేది చెప్పించుకుందాం. ఓకేనా? మన సార్ ఉన్నారు కదా, ఆయనతో ఆయుర్వేద దినచర్య మాత్రం చెప్పించుకుందాం. అట్లా చేసుకుందాం. ఇది మనకి హనుమాన్ గారు ఇచ్చిన ఆయుర్వేదం సంపూర్ణం. మనం ఎట్లా 2 మాస్ గారు ఇచ్చిన ఆయుర్వేదం ఆర్గనాను, హనుమాన్ గారు ఇచ్చిన ఆర్గనాను ఈ గారు ఇచ్చింది, ఈ 2 కూడా సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్నాం. ఒక రౌండ్ అయిపోయింది. సార్ ఇక్కడ సార్ చెప్పండి. 2 విషయాలు చెప్పాలి సార్. సార్ చెప్పండి. ఈ బాగా షుగర్ వచ్చిన వాళ్ళకి, షుగర్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఆయుర్వేదంలో చనిపోయిన వాళ్ళకి కొద్దిగా హాట్ వాటర్ తాగించి టబ్బులో పండుకోబెడతారు సార్. 600-500 పోయిన వాళ్ళకి ఒక గంట పడుకుంటే 200-300 దిగిపోతుంది. ఓకే, తగ్గిపోతుంది. ఇమీడియట్ గా చేస్తారు. గోరువెచ్చని నీళ్ళు సార్. తర్వాత చన్నీళ్ళే సార్, చన్నీళ్ళలో పండుకోబెడతారు. అదే అడుగుతున్నాను ఖచ్చితంగా. గోరువెచ్చని కాదు, చన్నీళ్ళలో పండుకోబెడతారు. ఓకే, అది కనుక మరి మనకి తర్వాత మనం పూర్వం చూసేవాళ్ళం, అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఈ అడుగునప్పుడు వాళ్ళకి ఒక రాగి బెల్డ వేస్తారు అనమాట, వెండిది కానీ మెడలో వేస్తారు మూర్చున్న వాళ్ళకి. వాళ్ళు ఇళ్ళకి వచ్చినప్పుడు పడిపోతుంటే అప్పుడు అందరూ వాటర్ తీసుకొచ్చి బాగా పోస్తారు అనమాట, బకెట్స్ తో వేడి నీళ్లు పోస్తారు. అదొకటి. ఇది బాగా గుర్తొచ్చింది అనమాట మీరు చెప్తూ ఉంటే. ఫిట్స్ లో కూడా వేస్తారు, నేను కూడా చూసాను. నీళ్లు చల్లుతూ ఉంటారు. ఓకే, చాలా బాగుంది. ఇది ఆయుర్వేద స్నానాలు, చాలా చక్కని వైద్య ప్రక్రియ. ఓకే, సరే. నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ క్లాస్ నుంచి ఆర్గనాను. మంగళవారం నుంచి ఫస్ట్ అవారిజం స్టార్ట్. ప్రతి మంగళవారం నేను క్లియర్. మళ్ళీ 145 నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏమో మంగళవారం నుంచి ఒకటో అపారిజం నుంచి, మళ్ళీ ప్రాక్టికల్గా మళ్ళీ ఇది గురువారం మళ్ళీ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇది మనకు మళ్ళీ ఆర్గనైజ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే అది చదివినా కూడా, ఎన్నిసార్లు చదివినా కూడా దాని యొక్క ఎక్కడం వేరేలా ఉంటుంది. అర్థమైందా? అందుకని మనం మళ్ళీ ఆర్గనైజ్ ఒకసారి చెప్పుకుందాం. ఏం సార్, ఓకేనా? మళ్ళీ ఆర్గనైజ్ చెప్పుకుందాం కదా. మంచిదే సార్ మీరు చెప్పింది, మంచిదే సార్ మీరు చెప్పింది మంచిదే. ఎన్నిసార్లు చదువుకున్నా సరే అది చదువుకోవాలి సార్. అది ఓకే. అందరిలో ఉన్న వాసుదేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఆర్గనైజ్ మళ్ళీ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, సరే. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఆజ్ఞగా సార్, కోరిక. వాసుదేవుని ఆజ్ఞ.
ఓకే, సరే, వి విల్ గో ఫర్ ది పీడియాట్రిక్స్. మనము లాస్ట్ క్లాస్లో టీచింగ్ గురించి చెప్పుకున్నాం, పండుగ గురించి చెప్పుకున్నాం కదా, అవునా లేదా? అవును డాక్టర్ గారు, టీచింగ్ వర్క్ టీచింగ్ వరకు అయిపోయింది. దాని తర్వాత కూడా ఎరప్షన్ ఆఫ్ టీత్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇందులో టీచింగ్లో ఇంకో పాయింట్ చెప్పుకోవాలి. ఇక్కడ టీచింగ్ అయిపోయింది, ఫాంటనెల్స్ అనే పాయింట్ చెప్పుకోవాలి. 6th పాయింట్ ఫాంటనెల్స్, బ్రహ్మరంధ్రం. డిలేడ్ ఓపెనింగ్ ఫాంటనెల్స్ చాలా మంది వస్తుంటారు చిన్నపిల్లని తీసుకొని, సార్ మా వాడికి ఇక్కడ మెత్తగా ఉంది చూడండి సార్ అని వస్తుంటారు, అవునా లేదా? అది మెత్తగా ఉందంటే మనం కంగారు పడొద్దు. చంటి పిల్లలు వాళ్ళు తీసుకొని వచ్చేసరికి చల్ల మెత్తగా ఉంది చూడండి సార్ అని వస్తుంటారు. అయితే అది ఎప్పుడు మూసుకుపోతుందో మనం అది తెలుసుకొని ఉండాలా. బ్రహ్మరాంధ్రం యాంటీరియర్ ఫ్యాంటనల్ 18 months, పోస్టీరియర్ ఫ్యాంటనల్ 6 monthsకి మూసుకుపోతుంది అనమాట. ఒక్క నిమిషం మీకు చూపిస్తా ఫోన్. స్లో ఇంకోండి కనిపించిందా పిక్చర్లో? యాంటీరియర్ ఫ్యాంటనల్ అంటే ఇక్కడ, పోస్టీరియర్ ఫ్యాంటనల్ అంటే ఇక్కడ. యాంటీరియర్ ఫ్యాంటనల్, పోస్టీరియర్ ఫ్యాంటనల్ ఏమో 6 monthsకి మూసుకుపోతుంది. ఇక్కడ కరెక్ట్గా ఏముంటుంది దాన్ని, సుడి దగ్గర ఉంటుంది అనమాట పోస్టీరియర్ ఫ్యాంటనల్. యాంటీరియర్ ఫ్యాంటనల్కి వచ్చి ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. అది 18 monthsకి చిన్న మూసుకుంటూ చిన్నపిల్లకి పెద్ద అంత మాడ పెద్ద అయిన తర్వాత ఉంటుంది. మన వాళ్ళు ఆయుర్వేదంలో ఏం చెప్తారు, తైలం రాయమంటారు. దానికి బాగా రోజు సార్ తైలం మర్దం చేస్తూ ఉంటారు, అవునా లేదా? గుర్తుందా కన్నా? మాడకు పిల్లోడు ఏడుస్తున్నామా, మాడకు బాగా అంటుంటారు. అవును సార్, చేస్తారు సార్. అవి ఇలా చేసి కూడా ఆ నూనెను కూడా అలా తీసి నిప్పుల్లో కూడా వేస్తారు కొంచెం, దిష్టి చేయడానికి. ఏమో మాడ ఎండిపోయిందేమో, మాడకు నూనె రాయమ్మా అంటారు పిల్లోడు ఏడుస్తుంటే. అందుకని మాడకి ఆరిపోవడం అనేది యాంటీరియర్ ఫ్యాంటనల్లో 18 monthsకి, ఇది 18 అంటే 1.5 yearకి మొత్తం మూసుకుపోతుంది. పోస్టీరియర్ ఏమో 6 monthsకి మూసుకుపోతుంది. ఇది మనకు కనిపించే ప్రక్రియ. ఒకవేళ అవి డిలే అవుతుంటే ఎటువంటి వాళ్ళలో డిలే అవుతాయి ఫ్యాంటనల్స్ ఓపెనింగ్ అనేది, అది కూడా మీకు చెప్తాను. జనరల్గా కాల్కేరియా కానీ బెరెటా కానీ వీళ్ళలో ఎక్కువ మటుకు డిలేడ్ ఫ్యాంటనల్స్ ఓపెనింగ్ ఉంటాయి. డిలే ఇన్ అసలు అది ఓపెన్ అయ్యి ఉందో లేకపోతే క్లోజ్ అవుతా ఉందో అనేది మనం ఎట్లా తెలుసుకోవచ్చు సార్? చేతితో సార్ చేతి పెడితే తెలుస్తుంది మీకు, అది చర్మం కిందనే ఉంటుంది. అది మెత్తగా తగులుతుందండి, అలా పైన పెట్టగానే మెత్తగా కొంచెం అనిపిస్తుంది. ఓకే ఓకే సరే. ఫ్యాంటనల్స్ ఆర్ ఓపెన్ ఇన్ కాల్కేరియా గ్రూప్, సెలీషియా గ్రూప్, బెరెటా గ్రూప్లో ఎక్కువ మటుకు ఉంటాయన్నమాట. ఫ్యాంటనల్స్ ఆర్ ఓపెన్ కాల్కేరియా గ్రూప్, కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, సెలీషియా. ఈ మూడిట్లో చాలా ప్రామినెంట్గా ఉంటాయండి. విత్ 3 grade మార్క్స్ ఉంటాయి.
ఎందుకంటే చంటి పిల్లలు కొంతమంది అడిగారు, సార్ పిల్లలు ఎట్లా గుర్తుపట్టాలి తెలియట్లేదు సార్ అంటే, ఇది కూడా ఒక ఇండికేషనే. కాల్కేరియా గ్రూప్ కానీ సలీషియా గ్రూప్ కానీ వీళ్ళకి ఫాంటైల్స్ త్వరగా క్లోజ్ కావు, స్లోగా ఉంటాయి, వాళ్ళకి ఓపెన్ అయ్యి ఎట్లా ఉంటాయి, వాళ్ళకు కూడా అది పనికొస్తుంది. నెక్స్ట్ గ్రేడ్లో మెర్క్సాలు, ఫాస్ఫరస్, సల్ఫర్, సిఫిలినం. మెర్క్సాల్ రాసుకోండి, ఎవరైనా రాసుకుంటే కూడా. మెర్క్సాల్, సల్ఫర్, ఫాస్ఫరస్, సిఫిలినం, పల్స్టిల్లా, సెపియా, ఇపికాక్, బ్రయోనియా, ఎపిస్, వీళ్ళకు కూడా ఫాంటైల్స్ ఓపెన్లో ఉంటాయి. ఓకే, మెర్క్సాల్, ఫాస్ఫరస్, సల్ఫర్, సిఫిలినం, పల్స్టిల్లా, సెపియా, ఎపిస్ అండ్ బ్రయోనియా అట్లా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి ఓపెన్ ఉంటాయి. అయిన తర్వాత ఫాంటైల్స్ ఆర్ ఓపెన్ ఇన్ దీస్ కేసెస్. చంటి పిల్లల్లో కొందరు బాగా ఎక్కువ పల్సేషన్ ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది. ఓకే, అలాంటి వాళ్ళకి కంజెషన్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. కంజెషన్ ఎక్కువగా ఉన్నట్టు. కంజెస్టెడ్ రెమెడీస్ వస్తాయి. జెల్సీమియం, బ్రయోనియా, జెల్సీమియం, బెల్లడోనా, గ్లోనైన్, ఇలాంటివి ఎక్కువ వస్తాయి. అందుకని చూసుకోవాలా. ఇవి ఫాంటైల్ గురించి. ఇంకా స్పిరిచువల్గా చెప్పుకోవాలంటే దీనికి చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. బ్రహ్మరంధ్రం అంటారు, లేదా స్లో ఇన్ క్లోజింగ్ ఫాంటైల్స్ అంటే వాళ్ళ స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి డిలే ఇన్ క్లోజింగ్ ద ఫాంటైల్స్ అంటారు. ఇలాంటి రెమెడీస్లో ఉండొచ్చు. ఒక 2 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ ఇంకా క్లోజ్ కాలేదు అంటే దెర్ ఈస్ సమ్ అబ్నార్మాలిటీ అని గుర్తుపెట్టుకోండి. 6 months అయిన తర్వాత కూడా ఇక్కడ క్లోజ్ కాలేదంటే ద పర్సన్ ఈస్ అబ్నార్మల్, వాడు గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీకు డ్వార్ఫిజం కానీ లేకపోతే వీళ్ళు ఉంటారు కదా, ఎవరు మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్స్, లైక్ ఫాంటైల్స్ ఇంకా ఓపెన్ అట్లాగే ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత 2 years కాదు 3 years కూడా అట్లాగే ఉంటాయి. అర్థమైందా? అందుకని చాలా ముఖ్యం ఫాంటైల్స్. చిల్డ్రన్స్ ట్రీట్మెంట్ ఇచ్చే దానిలో ఖచ్చితంగా గమనించాల్సిన అంశం. ఇవి డిలేడ్ ఇన్ ఫాంటైల్స్ ఓపెన్లో కాల్కేరియా, సలీషియా, కాల్కేరియఫాస్, సల్ఫర్, మెర్క్సాల్, ఎపిస్, బ్రయోనియా, ఇపికాక్, ఈ అన్ని రెమెడీస్ కూడా ఇంపార్టెంట్ రెమెడీస్ అన్నమాట. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఫాంటైల్స్. అర్థమైంది? ఇందులో డౌట్ ఉందా? ఓకే, క్లియర్. నెక్స్ట్ 7th point వ్యాక్సినేషన్. చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాక్సినేషన్ ఇవ్వాలా ఇవ్వద్దా? పెద్ద చాలా పెద్ద కాంట్రవర్సీ, అవునా లేదా? మరి ఎందుకు ఇవ్వచ్చు అంటే వాళ్ళేమో ఇది మమ్స్ వచ్చింది అనుకో, మమ్స్ రాకుండా మమ్స్ యొక్క యాంటీజెన్ ఇస్తాం, అవునా లేదా? పోలియో రాకుండా పోలియో యొక్క యాంటీజెన్ ఇస్తాం, దానికి సంబంధించిన యాంటీబాడీస్ అది ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క డిసీజ్ రాకుండా కాపాడుతుంది అనేది వాళ్ళ థియరీ అలోపతిలో. ఇది దానికి సంబంధించిన యాంటీజెన్ లోపలికి పోలియో కానీ, మమ్స్ కానీ, మీజిల్స్ కానీ, డిప్తీరియా, పర్టూసిస్, టిటానస్, ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో బాగా వైటల్ ఫోర్స్ చాలా వీక్గా ఉంటుంది కనుక ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ యాంటీజెన్ లోపలికి ఇంజెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ స్పెసిఫిక్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది. అట్లా మరి ఎన్ని ఉంటాయి? 100,000 డిసీజెస్ ఉంటాయి. మరి అన్నీ ఇచ్చుకుంటూ కూర్చున్నావా? అప్పుడు ఏమవుద్ది? అది ఇక్కడ చెప్పేది. వెన్ చైల్డ్ గెట్స్ వ్యాక్సిన్
డెవలప్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అగైనెస్ట్ స్పెసిఫిక్ డిసీజ్. ఆ డిసీజ్ సంబంధించిన వైటల్ ఇమ్యూనిటీ మాత్రం వస్తుంది, నో డౌట్. However, this disturbs the internal protein balance and the general immunity of the child becomes lower. అప్పుడేమవుతుంది? జనరల్ ఇమ్యూనిటీ ఆఫ్ ది చైల్డ్ బికమ్స్ లోవర్. అప్పుడు ఆ యొక్క స్పెసిఫిక్ డిసీజ్కి ఇమ్యూనిటీ ఇచ్చి వాడి యొక్క జనరల్ ఇమ్యూనిటీ అంటే ఏమంటాం, వాడి యొక్క ప్రాణశక్తిని మొత్తాన్ని కూడా తగ్గించేస్తాం. General immunity of the children becomes lower, making the child susceptible to other illnesses. అప్పుడేమవుతుంది? వాడి యొక్క జనరల్ ఇమ్యూనిటీ లోవర్ అయ్యేవారికి అన్ని డిసీజ్ వచ్చి కూర్చుంటాయి. అంటే వాడికి వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల మంచి చేసినట్ట, చెడు చేసినట్ట? చెడు చేసినట్టే సార్. అందుకని మా పిల్లలకి వ్యాక్సిన్స్ ఇవ్వలేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ మనం జనరల్ ఇమ్యూనిటీ హోమియోపతిలో ఇస్తున్నాం కాన్స్టిట్యూషన్ డ్రగ్ ద్వారా. అంటే యాంటీబాడీ కన్నా ఇంకా మెంటల్ ప్లేన్లో వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా ఇస్తున్నాం అన్నప్పుడు ఇంకెందుకు వ్యాక్సిన్స్ కదా. అట్లా అనమాట. మళ్ళీ ఒకసారి సెంటెన్స్ చదువుతాను, మళ్ళీ ఒకసారి వినండి. వెన్ చైల్డ్ గెట్స్ వ్యాక్సిన్స్ it develops specific immunity against a specific disease. However, this disturbs the internal protein balance. It disturbs the internal protein balance and the general immunity of the child becomes lower. వాడి యొక్క జనరల్ ఇమ్యూనిటీ అయితే తగ్గిపోతుంది, మేకింగ్ ద చైల్డ్ ససెప్టిబుల్ టు అదర్ ఇల్నెసెస్. క్రమక్రమంగా మిగతా యొక్క ఇల్నెసెస్ అన్ని డిసీజెస్. అందుకని 9th month తర్వాత 9th month నుంచి 1 year మధ్యలో సిక్ అవుతానంటే మాత్రం మీకు 90% కేసులో వ్యాక్సిన్సే గుర్తుపెట్టుకోండి. దానివల్లనే అయిపోతారు. చాలా మంది పిల్లల్లో జలుబులు దగ్గులతో వస్తారు, ఎక్కువ మటుకు వస్తారు. వాళ్ళందరూ కూడా దే ఆర్ ది ఆర్టిఫిషియల్ పేషెంట్స్. దే ఆర్ మేడ్ పేషెంట్స్ బై ది వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి. 60 to 70% కేసులో అంతే. దే ఆర్ మేడ్ బై పేషెంట్స్, మేడ్ బై వ్యాక్సిన్స్. ఎందుకని అంతవరకు 9th month బాగుంటాడు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు వాడికి. ఎక్కువ 9th month తర్వాత ఎప్పుడైతే వ్యాక్సిన్స్ ఇచ్చినారో అప్పటి నుంచి వాడికి మెల్లమెల్లగా 1-2 months లోపల వాడికి జలుబు, దగ్గు, న్యూమోనియాలు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా జలుబులు అవుతూ ఉంటాయి. ఎందుకని మదర్ మిల్క్ ఇస్ ద ఐడియల్ మదర్ మిల్క్. గుర్తుపెట్టుకోండి. నాకు బిజీ ఉన్నాను అట్లా అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం అన్యాయం చేసినట్టు. వీళ్ళు కావట్లేదండి అంటే కూడా అట్లా కాదు. దానికి ఏం చేస్తారని తర్వాత బట్ పిల్లలకి సంబంధించిన ఇమ్యూనిటీ మొత్తం తల్లిపాలలో ఉంటుంది ఆటోమేటిక్గా. తల్లిపాలే ఎక్కువ మటుకు సెట్ చేస్తుంది. అందుకని మనం తల్లిపాలలో వచ్చే న్యాచురల్ ఇమ్యూనిటీ తీసుకుంటే చాలు. ఈ ఇమ్యూనిటీ ఏమిటి? ఇట్ విల్ గివ్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఇచ్చి జనరల్ ఇమ్యూనిటీ మొత్తం కూడా డౌన్ చేయబడుతుంది. అప్పటి నుంచి వాళ్ళకి రోగాలు రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్కిన్ డిసీజ్, అది జలుబులు దగ్గులు, న్యూమోనియా, జలుబు దగ్గులు వస్తాయి. దానికి మందులు బాగా యాంటీకంజెస్టివ్ లేకపోతే బాగా నెబులైజర్లు పెట్టిన తర్వాత వాడికి కొన్ని రోజుల తర్వాత న్యూమోనియా వస్తుంది. కొన్ని రోజుల మళ్ళీ కూడా సప్రెస్ అయిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ వంశంలో థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఉంటే మళ్ళీ వస్తాయి. ఇట్లా ద పర్సన్, హెల్తీ పర్సన్ బికేమ్ అన్హెల్తీ పర్సన్ డ్యూ టు అవర్ faulty health procedures. అందుకని చాలా డేంజర్ అండి. బివేర్ ఆఫ్ దోస్ faulty procedures. అంటే అలాంటివి వాటి వద్దకు పోకండి. వ్యాక్సిన్ చాలా అదనమాట. అక్కడి నుంచి రోగాలు రావడం స్టార్ట్ అవుతుంది. క్లియరా? ఇందులో డౌట్ ఉంది ఎవరికైనా? అర్థమైందా? అర్థం కాదు. దీనికి మన హోమియోలో ప్రోటోకాల్ ఏదైనా ఉంటే షేర్ చేస్తే బాగుంటుంది సార్. సార్ ప్రోటోకాల్ ఎందుకు సార్? కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అదే కదా. అంతేనా? కాన్సిస్టెంట్ ప్రోటోకాల్ ఆల్వేస్ మిమికింగ్ ఆఫ్ అలోపతి కదా. యు ఆర్ యూజింగ్ ద హోమియోపతిక్ మెడిసిన్ విత్ ద అలోపతిక్ ప్రిన్సిపల్స్. అక్కడ ఏంటి? ఇప్పుడు ఇది, అప్పుడు అది, మెడోర్న వెయ్యి, స్టిఫిల్నం వెయ్యి అంటే ఇట్ ఈస్ ద
గివింగ్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇన్ ద అలోపతి, ఇట్స్ ఈక్వల్ టు అలోపతి అంతే, అవునా లేదా? హోమియోపతిలో ఏంటి మనం ఇచ్చేది? సిమ్టమ్ సిమిలారిటీ. అందుకని కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వండి. అంత కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే సల్ఫర్ 30 డోస్ ఇవ్వండి. మళ్ళీ తర్వాత మీకు డ్రగ్ దొరుకుతుంది, దాన్ని బట్టి కాన్స్టిట్యూషన్లకి ఇస్తే ఇట్ విల్ గివ్ ద స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియరా సార్ అనిల్ బాబు గారు? ఓకే సార్. ఓకే ఓకే. ఇది పోలియో గురించి చెప్పినారు కదా, ఇది ఏంటండి? పోలియో గురించి అవాయిడ్ చేసిందా వ్యాక్సినేషన్ లేకుండా? పోలియో ఒకటి రిస్క్ ఉంది కదా, మిగిలిన ఇమ్యూనిటీ పోతుంది, రాంగ్ ప్రొసీజరే. బట్ పోలియో కూడా వినిపించట్లేదు సార్, కొంచెం డిస్టర్బ్ గా ఉంది వాయిస్. అదే పోలియో డ్రాప్స్ గురించి పోలియో అంటున్నారు సార్. పోలియో కూడా అంతే కదా, పోలియో అయినా ఏదైనా ఒకటే. పోలియో కూడా అంతే, మేమే వేయించుకోలేదు పిల్లలకి అట్లా. పోలియో కానీ ఏదైనా ఒకటే. పోలియో అవాయిడ్ అవుతుందండి. అది పోలియో గురించి కొంచెం రిస్క్ ఇది కదా, అది ఎలా అనేది అడుగుతుంది. అర్థం కాలే. పోలియో మనం ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంది కదా సార్. చిన్నపిల్లలప్పుడు ఇస్తారండి, పుట్టినప్పుడు ఎట్లా? ఏది? అదే పోలియో పిల్లలు పుడతారు, వీళ్ళు వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఇచ్చి అది ఏమంటున్నారు వేస్తున్నారు వీళ్ళు. మనం సో వేయకుండా అవాయిడ్ చేసాం అనుకోండి, వీళ్ళకి ఏం చేస్తున్నాం? పోలియో రిస్క్ కాన్స్టిట్యూషనల్ గా తీసుకొని, కాన్స్టిట్యూషనల్ గా వాడి స్వభావం తీసుకొని మంది ఇవ్వడమే. అంటే చిన్నపిల్ల పుట్టినప్పుడు ఇంకేం చేయలేం కదా సార్. చిన్నపిల్ల పుట్టినప్పుడు ఆల్రెడీ మదర్కి ఇచ్చుంటాం కదా, మదర్కి ప్రెగ్నెన్సీలో ఇస్తుంటాం. లేదంటే ప్రెగ్నెన్సీలో ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఆ యొక్క సిమ్టమ్స్ ద్వారా ఆ సిమ్టమ్స్ సిమిలారిటీ ప్లస్ పిల్లలకి సిమిలారిటీ, ఈ రెండు కలిపి ఇస్తాం అట్లా. సార్ అంటే సార్ అనేది డాక్టర్ గారు చంద్రమోహన్ సార్ అనేది అంటే మీరు అడుగుతున్నారు కదా, పోలియో రాకుండా వీటి రాకుండా అడ్వాన్స్ గా మనం అలోపతిలో వేస్తాం కదా, అట్లా ఇంగ్లీష్ మన దాంట్లో కూడా వేయచ్చా అని అడుగుతున్నారు సార్. అదే సార్ నేను కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మదర్ అని మీరు చెప్తున్నారు. మదర్ కాదు, మదర్ ప్రెగ్నెన్సీలో ఏ సిమ్టమ్స్ స్పెసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా, ఆ ప్రెగ్నెన్సీ కార్యకారి అయినవి, లేదా మదర్ కి ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్ గా ఏమైనా రెమెడీస్ అయ్యాయో అవి కూడా చిల్ల నుంచి పనికొస్తాయి. 6 months వరకు కూడా అవే డ్రగ్ పనికొస్తుంది. ఇక్కడ పాయింట్ ఏం లేదు సార్, ప్రధానంగా ఏంటంటే మనం అలోపతిలో ఉన్నా లేకున్నా అడ్వాన్స్గా ఉపయోగిస్తాం కదా, అట్లా మనం ఏమైనా ఉపయోగించవచ్చు అనేది అదొక్కటే ఇలా అడుగుతుండేది కొంతమంది. అర్థం కాదు నాకు. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ గా ఎట్లా ఇవ్వాలి? అవును, ప్రివెన్షన్ గా ఏ మంది ఇవ్వాలంటున్నారు. కాన్స్టిట్యూషన్ అంతే సార్, ప్రివెన్షన్ గా మనకు ఉండదు. అది మీరు చెప్పింది కరెక్ట్, మనకు ఉండదు. కాన్స్టిట్యూషనల్ గా మదర్ గానీ చైల్డ్ గానీ చేసుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారు. కాన్స్టిట్యూషనల్ గా ఇవ్వడమే ఉత్తమం సార్. కాన్స్టిట్యూషనల్ ఇది హైయెస్ట్. అయితే అంటే ఆప్షన్స్ చెప్తా వినండి. ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 గ్రేడ్. మదర్ కి ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చి కాన్స్టిట్యూషనల్ గా ఏ డ్రగ్ అయితే ఇండికేట్ అయిందో దట్ విల్ బికమ్స్ కన్సిడర్డ్ యాజ్ ది ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ ది చైల్డ్ అప్ టు 6 months. ఏ మంది అయితే తల్లికి ప్రెగ్నెన్సీలో ఉపయోగపడిందో అది పిల్లలకి ప్రివెంటివ్ గా 6 months వరకు కూడా ఇవ్వచ్చు. రెండోది, చంటి పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ మీద కూడా మనం అందిస్తే అది కూడా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కింద వాళ్ళకి వ్యాక్సిన్ కింద పనికొస్తుంది. రెండోది. మూడోది, ఇట్లా నేను చేయలేనండి, అట్లా చేయలేనండి, కానీ ఏదో ఒకటి కనీసం అయితే మనం హెల్ప్ చేయాలి అంటే సల్ఫర్ 6 డోస్ ఇవ్వండి. KM-6X ఉదయం రాత్రి ఇవ్వండి. అది కొంత ఒక 1 week ఇచ్చేసి వదిలేండి. అది జనరల్ ఇమ్యూనిటీ ఉంటే జనరల్ యాంటీసోరిక్గా అది ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది వ్యాక్సిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తే గా ఉన్నప్పుడు ఏం చేయాలి, క్రానిక్ ఎయిల్మెంట్స్ ఏం చేయాలి అనేది కూడా మీకు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఎక్యూట్లో వ్యాక్సినేషన్, అబ్యూజ్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఎక్యూట్లో మనకు ఎక్కువ వరకు వచ్చే రెమెడీస్ ఏవి? యాంటిమ్టాట్, తూజా, ట్యూబర్కులినం. ఈ 3 కూడా ఎక్యూట్లో బాగా పనిచేస్తాయి. వ్యాక్సిన్స్ తర్వాత బాగా మొన్న వ్యాక్సిన్స్ ఇచ్చారండి, అప్పటి నుంచి వాడికి ఒకటే జలుబు, దగ్గర, గురగుర ఉందండి. గురగుర ఉంటుందండి. వాడు అప్పటి నుంచి ఏం తినట్లేదు, తాగట్లేదు. పడుకుంటే కూడా గురగుర ఉంది అంటే టంగ్ చూస్తే తెల్లగా ఉంటుంది. అప్పుడు
మీరు యాంటిమ్టాట్ 30 కానీ 200 కానీ డోస్ ఇస్తే చాలా మటుకు తగ్గిపోద్దండి. వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతుంది, పిల్లోడు కూడా ఆ కోల్డ్ కాఫ్ న్యూమోనియా నుంచి బయటపడతాడు. ఓకే. రెండోది, వ్యాక్సిన్ ఇచ్చినప్పటి నుంచి వాడికి కొన్ని స్కిన్ ర్యాషెస్ కానీ ఎరప్షన్స్ కానీ లేకపోతే కొన్ని వచ్చాయండి, అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు అని అంటారు కొంతమంది. అప్పుడు తూజా అనేది చాలా బాగా పనిచేస్తుంది. యాంటీమ్టాట్ కూడా స్కిన్ ఎరప్షన్స్లో బాగా పనిచేస్తుంది. సిమ్టమ్స్ సిమిలారిటీ కొంచెం చూసుకొని ఒక 2 సిమ్టమ్స్ చూసుకొని యాంటీమ్టాటా లేకపోతే తూజానా చూసుకొని ఇవ్వడం మంచిది. ఇట్లా కూడా కాకపోతే అప్పుడు ట్యూబెర్కులోసిస్ నంబర్ 30 కూడా డోస్ ఇవ్వచ్చు. ఇవి ఎక్యూట్గా మనకు బాగా పనికొచ్చేవి. వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పులు వస్తున్నాయండి అంటే మెలాంట్రినం బాగా పనిచేస్తుంది. అప్పటి నుంచి ముక్కు నుంచి బ్లడ్ కారుతుంది, మెలాంట్రినం అదొకటి. నెక్స్ట్, స్కిన్ ర్యాష్ వచ్చిన వ్యాక్సిన్స్ ఇచ్చినప్పటి నుంచి మొత్తం కూడా పై అంతా కూడా స్కిన్ ర్యాష్ వచ్చి మొత్తం బాగా బొంతలుగా వచ్చాయండి. బాగా మొత్తం వాళ్ళంతా గబ్బు అయిపోయింది అండి. చిన్న రెగ్జిమా లాగా వచ్చింది అండి. అంటే అప్పుడు పొక్కులు వచ్చింది, గట్టి పొక్కులు వచ్చాయంటే గట్టిగా ఉంటాయి పక్కులు కడుతున్నాయి. మెజీరియం 200 డోస్ ఇస్తే వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తీసేస్తుంది. ఆ యొక్క పక్కు గట్టి బాగా ఏ కురుపు వచ్చినా గట్టిగా అట్ట గట్టి ఉంటుంది. అలాంటి అట్టగట్టే యొక్క స్కిన్ డిసీజ్ కూడా అది తొలగిస్తుంది. వ్యాక్సిన్స్ యొక్క అబ్యూస్ మెజీరియం. నెక్స్ట్, సిరీషియా, చీములు పడుతున్నాయి. వ్యాక్సిన్స్ ఇప్పటి నుంచి చీములు పడుతున్నాయి అంటే అది కూడా ఒక అబ్బాయి వచ్చినాడు, వాడికి మొత్తం ఎంత ఘోరంగా అయిపోయిందంటే మొత్తం అసలు కాళ్ళు మొత్తం చీములు అండి. వాడు ఎంత ఏజ్ అంటే 1 year 1.5 year ఒక 14-15 months ఏజ్ ఉంటాయి వాడికి. అయితే వాడికి మొత్తం ఆ చేతులు కాళ్ళు మొత్తం పుండ్లు అయిపోయినాయి. మొత్తం ఇట్లా అసలు ఎత్తుకోవాలంటే కూడా బాగున్నట్టుంది వాడి, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. స్కిన్ స్పెషలిస్ట్ అన్న ఫుల్ సింధు లేదు, వాళ్ళందరూ ఫుల్ వాడి వచ్చినారు, తగ్గట్లేదు. అప్పుడు హిస్టరీ తీసుకుంటే నాకు వ్యాక్సిన్స్ ఇచ్చినట్టు నాకు ఐడియా, అప్పుడు నాకు కోరిలేట్ అయింది. అప్పుడు 200 డోస్ ఇస్తే మొత్తం ఆ 1-2 daysలోనే చీములు మొత్తం తగ్గిపోయినాయండి. చీములు, ఆ పోట్లు, మంటలు అవన్నీ తగ్గిపోయినాయి. పిల్లోడు హాయిగా పడుకున్నాడు 2 daysలోనే. తర్వాత మళ్ళీ 3 days తర్వాత వస్తే ప్లాస్టిక్ ఇచ్చి పంపించాను. 1 weekలో మొత్తం డ్రై అయిపోయినాయి. ఇంకో 1 weekలో మళ్ళీ ప్లాస్టిక్ ఇచ్చి పంపించాను. మొత్తం మంచి నున్నగా నీట్గా అయిపోయింది. తూజా 200 అంత ఎఫెక్టివ్ అండి. తూజా చాలా బాగా పనిచేస్తుంది వాడికి. అట్లా అనమాట, అట్లా తూజా బాగా పనికొస్తుంది. నెక్స్ట్, మెలాంట్రినం దేనికన్నా సార్? మెలాంట్రినం హెడేక్స్ కానీ బాగా సివియర్ హెడేక్స్, ఎండబడపోవడాలు, ముక్కులోంచి బ్లడ్ కారడం, ఇవన్నీ కూడా కంజెషన్ ఆఫ్ ది హెడ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మెలాంట్రినం బాగా పనికొస్తుంది. శైలిష కూడా నేను ఇంతకుముందు చెప్పా కదా, చీము కురుపులు అలాంటి వాటి నుండి కొంచెం సెన్సిటివ్గా ఉండి డెలిజెంట్ అంటే మృదుతో ఉండి టెన్షన్ పడే పిల్లలు ఉంటారు. కొత్త వాళ్ళ దగ్గర అస్సలు పోరు అలాంటి వాళ్ళు శైలిష కూడా బాగా పనికొస్తుంది. అయిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాను అంటే, వీళ్ళకి వ్యాక్సిన్స్ పడవు, వీళ్ళకి మళ్ళీ వ్యాక్సిన్స్ ఎప్పటికి ఇప్పకని చెప్పాను. మళ్ళీ వ్యాక్సిన్ ఇస్తే మళ్ళీ ఇటువంటి చీము కురుపులు వస్తాయి, అందుకని ఇవ్వదని చెప్పాను. అందుకని చెప్తున్నాను. నెక్స్ట్, సల్ఫర్ కూడా పనిచేస్తుంది. జింకం కూడా బాగా పనిచేస్తుంది. వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఒక అమ్మాయికి ఏమైంది, చీము కురుపులు వచ్చినాయి వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత. అయిన తర్వాత చీము కురుపులకు వాళ్ళు ఏం చేసినారు, అలోపతి మందులు వాడినారు. తగ్గిపోయిన తర్వాత ఏమైంది, ఆ అమ్మాయికి అంటే మెంటల్ డెవలప్మెంట్ తగ్గిపోయింది. చీము కురుపులు అనిసిపెట్టారు కదా, ఫస్ట్ ఏమో వ్యాక్సిన్స్ ఇచ్చినారు. వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత చీము కురుపులు వచ్చినాయి. చీము కురుపులకి వాళ్ళ ఆయింట్మెంట్లు, టాబ్లెట్స్ పవర్ఫుల్ వాడేవరికి తగ్గిపోయింది. అంతకుముందు పిల్ల హెల్తీగా ఉండి మంచిగా ఈవెన్ మాట్లాడడము అవన్నీ కూడా బాగుండేది. ఒక 1-2 years వరకు, 1.5 year వరకు అంటే మాట్లాడినట్టు చిన్న మాటలు అమ్మ అట్లా వచ్చేవి. ఎప్పుడైతే ఈ ఆయింట్మెంట్లు స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ తర్వాత ఆయింట్మెంట్లు వాడిన తర్వాత కంప్లీట్గా బ్రెయిన్ మొత్తం కూడా డెవలప్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత తీసుకురమ్మని ఇట్లా చెప్తే తీసుకురమ్మని చెప్పా. వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు 15 years ఉంటాయి అమ్మాయికి.
జింకమెట్ 1 ఇచ్చా, 200 ఇచ్చా, సారీ 200 ఇచ్చా. ఇచ్చిన తర్వాత కాళ్ళు మొత్తం బాగా వాపులు వచ్చినాయి. ఇప్పుడు అమ్మాయికి ఫిట్స్ కూడా ఉంటాయి, సారీ ఫిట్స్ కూడా వచ్చాయి. ఫిట్స్ కూడా చాలా మటు తగ్గిపోయినాయి. ఇప్పుడు డెవలప్మెంట్ కూడా, మెంటల్ డెవలప్మెంట్ కూడా పెరిగింది, బాగా పెరిగింది. అంతకుముందు ఎక్కడ పెడితే తినేది, పడుకునేది, అట్లా కూర్చునేది పిల్ల, మంచి యాక్టివ్ అయ్యి ఒకసారి సడన్గా నాకు మంచి అమ్మ మంచం, నాకు మంచం బాగా చేయించమ్మా అంటుందంట. మరి డబ్బులు ఎక్కడ అంటే నా పెన్షన్ పైసలు వస్తాయి కదా అంటుందంట. సార్ నా బిడ్డ తెలివి వచ్చింది సార్ మీ వల్లనే అని చెప్తే, నా వల్ల కదా, నేను హోమియోపతిలో అంత పవర్ఫుల్ ఉంటుంది, జింకంలో అంత రిజల్ట్స్ వచ్చాయి. జింకమెట్ వ్యాక్సిన్స్ తర్వాత చీము కొరుకుడు, దాన్ని అణచిపెట్టిన తర్వాత మెంటల్ డెవలప్మెంట్ మొత్తం వెళ్ళిపోయింది. అప్పుడు జింకమెట్ చాలా బాగా వర్క్ చేసింది. అయిన తర్వాత మీకు ఇండికేటర్ రెమెడీ ఇచ్చినా కూడా పని చేయకపోతే వ్యాక్సిన్ కూడా మొదటి నుంచి కూడా వ్యాక్సిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఇది వ్యాక్సిన్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ నావి. మీరు ఎవరైనా ఉంటే ఒక నిమిషం చెప్పండి. ఓకేనా? కోవిడ్లో సార్ నమస్తే. అమ్మ నమస్తే, చెప్పండి. సార్ ఆంజనేయ సార్ నా పేరు. అమ్మ నమస్తే. సార్ పాపకి వ్యాక్సిన్ వేసాక డ్రై ఎగ్జిమా వచ్చిందండి సార్, జాయింట్స్ మీద, అంటే ఎల్బో జాయింట్స్ మీద డ్రై ఎగ్జిమా వచ్చిందండి సార్. అయితే ఆ పాప అప్పటి నుంచి సడన్ గా మాటలు ఆగిపోయాయంట, ఆటిజం అని చెప్పారంట. అయితే వాళ్ళు యుఎస్ఏలో, అమెరికాలో ఉన్నారు సార్ వాళ్ళు. అయితే ఆ పాప ఎలా తిరుగుతుందంటే లోలకం లాగా, ఈ గోడ నుంచి ఆ గోడ నుంచి లోపల ఇంట్లోనే సార్ ఒక మనం వాకింగ్ చేసినట్టు అలా తిరుగుతుంది సార్ ఆ పాప. తిరుగుతుంటే ట్యూబర్కులైన్ ఇచ్చాం సార్ ఆ పాపకి. ఇచ్చాక అది తిరగడం తగ్గిపోయింది సార్, కానీ ఇది తగ్గలేదు సార్, డ్రై ఎగ్జిమా తగ్గలేదు. కానీ ముందు అమ్మాయి అటు ఇటు తిరగడం తగ్గిపోయింది సార్. కొంచెం ఇది బాగా బ్లాక్ గా థిక్ గా ఉంది సార్, పొట్టులాగా ఉంది. అంటే చీము బొబ్బలు కాదు, కొంచెం ఏదో సన్నగా అట్లా ర్యాష్ లాగా వచ్చి అలా నల్లగా అయిపోతుంది సార్. వాళ్ళు ఏదో పూత మందు పూసినప్పుడు క్లియర్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, పొయ్యకపోతే మళ్ళీ వస్తుంది. అయితే ఈ తిరగడం తగ్గింది సార్, ఫస్ట్ పాయింట్. ప్లస్ తింటుంది సార్, చింతపండు తింటుంది, చిన్నులపాయలు తింటుంది. అది సార్, అది సార్. మరి నెక్స్ట్ ఏమైతే బాగుంటుందా అని చూడండి. ఒకవేళ ఆమె షైట్ ఇమీడియట్ అట్లా ఏం లేకపోదంటేనేమో తూజా ఇవ్వండి. తూజానా సార్? డోస్ ఇవ్వండి, 200 డోస్ ఇవ్వండి. తూజా ఇచ్చినప్పుడు ఆటిజం కూడా తగ్గిపోద్దండి. తూజానా సార్? ఒకసారి వ్యాక్సిన్స్ ఇండ్యూస్డ్ ఆటిజమ్స్ కూడా ఉంటాయి. మన కంట్రీ కన్నా ఆయుర్వేదం అదే సార్. యుఎస్ఏ అప్పటిదాకా పాప బాగుంది సార్, పాప అంతా పూజ చేస్తూ అప్పటిదాకా పాప బాగుందండి సార్, పాటలు పాడుతూ అన్ని పూజ చేస్తూ 3 years అప్పుడే బాగా భజన పాటలు పాడుతూ అన్ని బాగా చేసేదండి సార్ ఆ పాప. సడన్ గా మాట్లాగిపోయినాయి సార్. అదే అంటున్నా, అది కూడా వాళ్ళు సార్ యుఎస్ఏ లో ప్రతి ఒక్క దాన్ని వ్యాక్సిన్స్ ఇస్తారన్నమాట వాళ్ళు. జలుబుకు వ్యాక్సిన్, హెపాటిటిక్ వ్యాక్సిన్. మన దగ్గర కూడా మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క దాన్ని వ్యాక్సిన్. దాని వల్ల ఏమవుతుందంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అలాంటి వాళ్ళకి తూజా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సరే, ఓకే. మేము ఇంతకుముందే డైట్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలని చెప్పాను. క్రయింగ్ లాంగ్వేజ్ ఆఫ్ ది బేబీ, ఆయిల్ మసాజ్ ఎట్లా చేయాలని చెప్పాను, బాతింగ్ ఇండియన్ స్టైల్గా చెప్పాను, వెచ్చగా ఉంచే పాయింట్ కూడా చెప్పాను. ఇది మనకు పీడియాట్రిక్స్, జనరల్ పీడియాట్రిక్స్ జనరల్గా ఉపయోగపడేది. అక్యూట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ తర్వాత తీసుకుంటాను. ఇక్కడికి పీడియాట్రిక్స్ ఆపేస్తా. ఏంటండి, ఓకేనా? ఈరోజు చాలా ఉపయోగంగా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ. సార్ చిన్నపిల్లలు వచ్చి జాండీస్ ఉంటుంది కదా సార్, దానికి కొంచెం చెప్తే బాగుంటుందేమో సార్. అంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా మేము ఎడ్యుకేట్ చేసేటప్పుడు చెప్పొచ్చు అని నాకు. మళ్ళీ దానికి అవన్నీ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో క్లాస్ పడుతుంది సార్. చెప్పాలి సార్. చెప్తాను. తీసుకోండి సార్, తీసుకోండి, చెప్పండి సార్. జాండీస్ చాలా చాలా బాగుంటుంది. ఇంపార్టెంట్ సార్. చాలా అందరికీ ఇప్పుడు జాండీస్ పుట్టిన వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా ఇంపార్టెంట్ డాక్టర్ గారు. సరే చూస్తాను. మళ్ళీ కావాలంటే ఒక క్లాస్ దాన్ని బట్టి ఇంకో క్లాస్ కూడా జాండీస్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ వెళ్తాను. సరేనా? ఓకే సరే. ఇది కంప్లీట్ చేయండి డాక్టర్ గారు. ఇంక 30 స్లైడ్స్ కదా, ఒక క్లాస్ తీసుకుంటే అయిపోద్దేమో. కంప్లీట్ చేస్తే ఒక అయిపోతుంది. అయిపోతుంది. అది మీ యాక్చువల్ పెద్ద, చాలా పెద్ద టాపిక్ అది. సరే షార్ట్ గా తీసుకున్నాను అంతే నేను సెమినార్ కోసం. జాండీస్ వరకు అన్నా చెప్పండి. పుట్టంగానే ఎక్కువ మంది పిల్లలకి జాండీస్ వస్తుందని హాస్పిటల్ వేల రూపాయలు లాగేస్తున్నారు. చెప్తాను జాండీస్ చెప్తాను. జాండీస్ ఈ స్లైడ్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. చెప్పిన తర్వాత అంటే కంప్లీట్ గా చెప్పనని ఉద్దేశం కాదు, ఇప్పటికి ఆపేసి మళ్ళీ కొంచెం మెటీరియల్ క్లాసెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ టాపిక్ మళ్ళీ తీసుకుంటాను. ఓకేనా? అట్లాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాస్తు సార్ ఒక కేసు చెప్పాలి సార్. ఇదేంటంటే మీరు పాఠం చెప్తున్నప్పుడు డిలే టు టాక్ బెరటా కార్బ్ ఒక పేషెంట్ వచ్చాడు. చిన్న పిల్లవాడికి మాటలు రావట్లేదని వాళ్ళ నాన్నగారు, పేదవాడు అబ్బాయి, ఎక్కడెక్కడో తిరిగారు. ఏంటంటే ఒక మాస్టర్ గారిని తలుచుకొని ఒక 200 ఒకే ఒక డోస్ వేసాను సార్. పక్క వీక్ రమ్మన్నాను. ఒక 1 వీక్ వచ్చిన తర్వాత ఫస్ట్ అతను మాట్లాడిన మాట అంటే నేను ఊరికే పలకమన్నాను, జై సాయి మాస్టర్ అంటే జై సాయి మాస్టర్ అన్నాడు. ఎగిరికి అందేశాడు వాళ్ళ నాన్నగారు. థ్యాంక్స్ చెప్పాలి. అంటే మన టీం అందరికి బూస్టింగ్ కోసం చెప్తున్నాను. ఇది నిజంగా అది సార్. అంటే ఈ పోయిన సంవత్సరంలో అత్యుత్తమ కేసు సార్ అది. నిజంగానే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాసుదేవ్. ఒక్క డోసే 200 అంతే సార్. ఏజ్ ఎంత హేమంత్? ఏజ్ ఎంత పిల్లవాడికి?